సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు. మనం ప్రతిరోజు చూస్తుంటాం మన దేశంలో ఫుడ్ ప్యాకింగ్, మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా న్యూస్ పేపర్లో ప్యాక్ చేస్తూ ఉంటారు. రోడ్డు మీద అయితే కిరాణా షాపుల్లో లేదా ఏది కొన్నా సరే, ఇడ్లీలు కొన్నా, బయట తినుబండాలు కొన్నా, ఈవెన్ గ్రాసరీస్ కొన్నా చాలా చోట్ల న్యూస్ పేపర్లోనే ప్యాక్ చేస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి భయంకరమైన సమస్యలు తలెత్తాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫుడ్ ప్యాకింగ్ కోసం న్యూస్ పేపర్లు వాడొద్దు అని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ న్యూస్ పేపర్ పైన ప్రింట్ ఉంటుంది కదా, మనం ముద్రిస్తారు కదా, దానికి ఒక రకమైన సిరా వాడతారనమాట, ఒక రకమైన ఇంకు వాడతారు. దానిలో బయో యాక్టివ్ పదార్థాలు ఉంటాయని, ముఖ్యంగా దానిలో లెడ్, ఇతర మెటల్స్ ఉంటాయని, అవి ఆహారానికి మనం తీసుకునే ఆహారంలో మన పొట్టలోకి వెళ్తే కనుక తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తాయని చెప్పి, అదేవిధంగా ఈ వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్ పైన చెత్త చెదారం అండ్ పంపిణీ సమయంలో అక్కడక్కడ బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ చేరుతాయని, అవి అందరూ ముట్టుకుంటారని, వ్యాధికరమైన క్రిములు కూడా దానిలో ఉంటాయని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించిందనమాట. సో ఇట్లా FSSAI ఏదైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటి ప్యాకింగ్ విషయంలో న్యూస్ పేపర్లో ప్యాక్ చేయకూడదని చెప్పి కంప్లీట్గా దాన్ని ఆపేయాలని చెప్పి ఆర్డర్స్ జారీ చేసింది. అయితే న్యూస్ పేపర్లకి ప్రత్యామ్నాయంగా ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ ఏదైతే FSSAI వాళ్ళు యాక్సెప్ట్ చేశారో ఆ ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ని కానీ కంటైనర్స్, గ్రేడెడ్ కంటైనర్స్ని కానీ వాడుకోవచ్చు అని చెప్పిందనమాట. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటి ఆర్డర్స్ చేయడం ఇదే కొత్త కాదు. చాలా అంశాల్లో చాలా బ్యాన్ చేసింది. ఉదాహరణకి ఫ్రూట్స్ని, పళ్ళని ఆర్టిఫిషియల్ రైపనింగ్ కోసం, పండించడం కోసం కార్బైడ్ వాడతారు, దాన్ని బ్యాన్ చేసింది. అలానే మన స్వీట్స్ పైన సిల్వర్ లీఫింగ్ వాడతారు. మీరు చూస్తే స్వీట్స్ పైన సిల్వర్ కలర్లో ఒక లీఫ్ ఉంది, దాన్ని బ్యాన్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మ్యాగీలో మోనోసోడియం గ్లూటమేట్ కంటెంట్ ఎక్కువ ఉందని దాన్ని ఆపేయమని చెప్పింది. టీ బ్యాగ్స్లో ఆ స్టేపుల్ పిన్స్ చేయొద్దని చెప్పింది. ఇట్లా చాలా చెప్తుంటుంది అనమాట రెగ్యులర్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అసలు ఈ FSSAI ఏంటి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట, చట్టబద్ధమైన సంస్థ. ఇట్ ఈస్ అన్ అటానమస్ స్టాట్యుటరీ బాడీ. ఇట్ వాజ్ క్రియేటెడ్ అండర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ 2006 ద్వారా FSSAI క్రియేట్ అయిందనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నాయన్నమాట. FSSAIకి ఒక చైర్మన్ ఉంటారు అండ్ 22 మంది సభ్యులు ఉంటారనమాట. దానిలో 1/3 ఖచ్చితంగా మహిళలు ఉండాలి. సో FSSAIకి సంబంధించి ఫుడ్కి సంబంధించిన సేఫ్టీ స్టాండర్డ్స్, గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు, సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట. ప్రొసీజర్స్, గైడ్లైన్స్ కూడా ఇస్తుంది. దాంతోపాటు కంటామినేటెడ్ ఫుడ్ ఎక్కడైనా ఉంటే దానికి సంబంధించిన గైడ్లైన్స్ కానీ దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ని, జనరల్ అవేర్నెస్ని కూడా స్ప్రెడ్ చేస్తే, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన కంప్లైంట్స్ కూడా స్వీకరిస్తూ ఉంటుంది FSSAI. సిఎస్బిఐఏఎస్ అకాడమీలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి కొత్త బ్యాచ్ సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ డ్యూరేషన్ 10 months ఉంటుంది. సెప్టెంబర్ 25 నుంచి స్టార్ట్ అయ్యే ఈ బ్యాచ్ దాదాపు జూన్ జూలై వరకు ఈ బ్యాచ్ కొనసాగుతుంది. ఇది అందరు విద్యార్థులు ఎవరైతే సీరియస్ గా 2025 అటెంప్ట్ కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ కోసం ఇది ఎర్లీ బ్యాచ్ అని చెప్పవచ్చు.